నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. ఇప్పుడు మనం హైదరాబాద్ దోమలగూడలోని సునీత గారి మిద్దె తోటలో ఉన్నాము. వారిని అడిగి ఆ మిద్దె తోట విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. మీ పేరు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మేడం. ఏం చదువుకున్నారు, మీ వారు ఏం చేస్తారు చెప్పండి మేడం. నా పేరు అచ్యుత సునీత అండి. మా వారేమో బిజినెస్ సిసి నెట్వర్కింగ్ ఉన్నది. నేను ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్, మూవీస్లో చేస్తున్నాను. నేను స్టార్టింగ్ సలోని, మీరా చోప్రా అని, కాజల్ అగర్వాల్, పూనం బాజ్వా, కామ్నా జెట్మలాని గారు, మళ్ళీ క్యాథరిన్కి కొన్ని రోజులు చేశాను, రితువర్మ గారికి చేశాను, లావణ్య త్రిపాఠి గారికి చేశాను, ఇంకా లాస్ట్ ప్రియాంక అరుల్ మోహన్ అని గ్యాంగ్ లీడర్లో ఉన్నారు, ఆవిడకి చేశాను. అంత బిజీలో ఈ మొక్కలు ఏంది, మిద్దె తోట ఏంది మేడం, అసలు ఈ చరిత్ర ఏంటి మేడం? ఇది యాక్చువల్గా చిన్నప్పుడు మా నాన్నగారు పెంచేవాళ్ళండి. దాని తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయినాక అట్లా అట్లా కొంచెం మర్చిపోయాము. ఇంకొక రోజు ఎక్కడో షూటింగ్ వెళ్ళినప్పుడు మన నితిన్ గారి మూవీకి వెళ్ళాము. మన గచ్చిబౌలి అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీలో ఇంకా ఏవో మొక్కలు కనిపిస్తే తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుండి కంటిన్యూ మెల్లి స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ అంటే కరివేపాకు. ఇప్పుడు నా దగ్గర ఉందండి 18 years కరివేపాకు చెట్టు ఉంది, కింద బాల్కనీలో ఉంటుంది. ఇంకా మందారాలతో స్టార్ట్ చేశానండి నేను. ఇంక మెల్లిగా కూరగాయలు అన్నాను, కానీ కూరగాయలు కూడా కొంచెము ఫెయిల్ అయ్యాను. ఎందుకని మేడం? అంటే నాకు తెలియదు కదా, ఈ వర్క్ చేసుకుంటూ ఇవి చూసుకుంటూ అంటే ఈ మిల్లీ బగ్స్ అని, పేను బంక్ అని ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు. అవును, మరి స్టార్ట్ చేసే ముందు ఏం వీడియోలు చూడటం కానీ అప్పుడు అంటే బిజీ ఉంటుండే. అప్పుడు ఏదో సంపత్ గారిది, నూర్జాన్ గారిది వీడియో, పీనక పద్మ గారి వీడియో చూసేదాన్ని. అది అంతా ఇంకా సరే చేస్తున్నాను కదా, నాకు వచ్చేసింది లే అన్న ఫీలింగ్ తో చేసేదాన్ని. కానీ తర్వాత చూసేది ఇవన్నీ ఇట్లా కాదులే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసేటప్పటికి నా కాలు ఇరిగింది. ఇక అట్లయినా ఒక 6 months ఓపిక పట్టి ఇంకా కొంచెం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఒక 8 తొట్లతోని స్టార్ట్ అయ్యి ఇప్పుడు 8 తొట్లు అయినాయి. ఈ బిల్డింగ్ సొంత బిల్డింగ్ మేడం? లేదండి, ఇది మొత్తం 3 floor అపార్ట్మెంట్. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఉంటాయి. ఆరుగురు మీరు ఒకరు, మేము ఒకరు. కూరగాయలు పెంచుకోవచ్చు అనేది ఎప్పటి నుంచి ఐడియా వచ్చింది? ఎప్పుడు ముందు నుండి మాకు మా వారు కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చారు. ఒక 18 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చారు. జనప్రియాలు ఉన్నాం అప్పుడు మేము ఇక్కడ గాంధీనగర్ లో. సో అక్కడ తెచ్చినాక అక్కడ నుండి కంటిన్యూ అయిందండి. తర్వాత ఒక 1 year మణికొండలు ఉన్నాము. అక్కడ కూడా కొన్ని పూల చెట్లే పెంచాను. ఈ పుదీనా, కరివేపాకు అనేది మాత్రము అట్లా పెంచుకుంటున్నాను. ఇక ఫుల్ ప్లెజ్గా ఎక్కడంటే ఇక్కడికి వచ్చినాక 2016 నుండి స్టార్ట్ చేశాను ఇక్కడ. ఇంకా అంతా కూడా అవగాహన రాలేదండి. కానీ స్టార్టింగ్ నాకు ఇంకా మన నూర్జహాన్ గారు, పీనక పద్మ గారు, సంపత్ గారు వీడియోస్ చూస్తూ అలా నాకు ఇంకా గ్రూప్స్ ఉన్నాయని కూడా తెలిసింది. అట్లా ఇంకా గ్రూప్స్ జాయిన్ అయినాక ఇంకా ఎక్కువ అవగాహనగా వచ్చింది నాకు. అట్లా ఇంకా వాళ్ళు సీడ్స్ కూడా ఇస్తుంటారు, ఫ్రీ సీడ్స్ అని, సాప్లింగ్స్ అని అట్లా. మట్టి కుండీలో మట్టి ఏమైనా కాంబినేషన్ వేస్తుంటారు మేడం? నేను అంటే మట్టిలో కొంచెం ఇసుక వేస్తాను, కింద హోల్స్ పెడతాం కదా, కింద ఇసుక వేస్తాము వాటర్ డ్రైన్ అవ్వడానికి. తర్వాత కొంచెం మట్టి వేసినాక ఎండుటాకులు, కిచెన్ కంపోస్ట్ ఏదైనా ఉంటే అన్నీ అవి వేసేసి దానిపైన లేయర్గా వేస్తాను. వేపపిండి, ఎర్రమట్టి, మన వర్మి కంపోస్ట్ అన్న, కిచెన్ వేస్ట్ అన్న, ఈ రెండిట్లో ఆవు పేడ కూడా వేస్తాను కొంచెం. చీడపీడలకి ఏం చేస్తుంటారు కంట్రోలింగ్? చీడపీడలకి నీమ్ ఆయిల్ వాడతానండి. లేదంటే ఇంట్లో పచ్చిమిర్చి, మళ్ళీ వెల్లుల్లి ఉంటుంది కదా, మిక్సీ బట్టి కొంచెం పసుపు వేసేసి స్ప్రే చేస్తాను. ఇంకోటి మన కాకరకాయలు ఎప్పుడన్నా మార్కెట్కి పోతే పాడైపోయిన కాకరకాయలు ఉంటాయి కదా, అవి తెచ్చి ఒక డబ్బాలో వేసి పెడతాను, వాటర్ వేసి. ఒక 3 daysకి అది మంచిగా ఫర్మెంట్ అయిపోతే దాంతో ముక్కలు ఏం లేదు, కొంచెం మెత్తబడిపోతాయి నీళ్ళలో వేయంగా. దాంతో బూడిద ఇస్తాను. మళ్ళీ ఆవు మూత్రం ఉంటది కండి, ఆవు మూత్రం కూడా వాడతాను. ఆవు మూత్రము ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, నవీన్ అని, వాళ్ళ గోశాల ఉంది. ఆ గోశాల దగ్గర ఇంకా ఫ్రీగా ఇస్తుంటాడు. నా దగ్గర ఇప్పటికి 3 years గోమూత్రం కూడా ఉంది. ఇక్కడ పెడతారా? నా కింద బాటిల్లో ఉంది. స్మెల్ వచ్చి మరి పక్కన వాళ్ళు అడ్జస్ట్ చేయలేదు. మా బాల్కనీలో ఉంది. మన బాటిల్ ఉంటుంది కదండి, దానికి పైన ఒక చిన్న హోల్ పెట్టినాం అనుకోండి, వాసన రాదు.
అది కొంచెం గాలి పోయి అదంతా బాగుంటుంది. హోల్ పెట్టకపోతే పగిలిపోయింది మేడం, గ్యాస్ ఫామ్ అది వాసన ఏం రాదండి, అది ఓపెన్ చేసినప్పుడే కొంచెం వాసన వస్తుంది కానీ రాదు అది అట్లా. ఓకే. డైలీ ఎంత సమయం కేటాయిస్తారు మీరు మిద్దె తోట? నేను సాటర్డే సండే అయితే ఒక 1 hour పైన చేస్తానండి. వీక్ డేస్లో పిల్లలు మన ఆఫీస్లోకి వెళ్తుంటారు కాబట్టి నాకు ఇంట్లోనే ఎక్కువ టైం అయిపోతుంటుంది. అప్పుడు కొంచెం వాటర్ వేసేసి వెళ్ళిపోతాను. ఈవినింగ్ టైం వచ్చేసి ఏమైనా ఉంటే చూసుకుంటాను. మ్యాక్సిమం 1.5 hour అండి. అంటే మీరు ఓకే మ్యారేజ్ ఈవెంట్స్ అంటే లోకల్గానే ఉంటాయి సరిపోయింది సార్. సినిమా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మరి మిద్దె తోట మెయింటెనెన్స్ ఎలా కుదిరింది మేడం మీకు? అవసరమైతే ఒక 1 or 2 days ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, వర్షాకాలం అయితే అవసరం లేదు. ఇంకా 1 or 2 days, ఇప్పుడు నేను మొన్ననే వెళ్ళేసి వచ్చాను ఊరికి. అప్పుడు ఇంకా మా భూమారెడ్డి ఉన్నాడు కింద, అతన్ని రిక్వెస్ట్ చేసి ఇంకా ఏవో వాళ్ళకు కూడా చాయ్ పైసలు వస్తాయి కదా అని ఉంటుంది కదా, కొంచెం వాటరింగ్ పోయించేసాను పైప్తో. పర్సన్ అయితే ఉన్నారు అయితే మీ ఆప్షన్స్ చేసుకుంటారు. మిగతా కొంచెం బరువు పనులు కానీ ఉంటే మీరే చేస్తారు, ఏమైనా హెల్ప్ తీసుకుంటారు? ఇక బొమ్మారెడ్డి హెల్ప్ కానీ 75% నేను చేసుకుంటానండి, 25% తీసుకుంటాను. వెంకన్న ఉన్నాడు మాకు, కమల మేడం వాళ్ళ చేసేవాడు అతను ఉన్నాడు. ఇప్పుడు భూమారెడ్డి రైతే అంట అతను, సో అతను కూడా చేస్తుంటాడు, మంచిగా హెల్ప్ చేస్తాడు. ఇక అతను క్లీన్ చేసింది అతనే అండి. మొన్న నేను ఊరేళ్ళక ముందు క్లీన్ చేయమంటే ఊడ్చేశాడు తనే. మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, సినిమా హీరోయిన్లకి హెయిర్ స్టైలిస్ట్గా అంతేనా? మేకప్ హెయిరా మేడం? హెయిర్ అండి, హెయిర్ అంటే ఇప్పుడు నాకు పిల్లల ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లా అడిగితే వాళ్ళకి చేసేస్తాను. ఇంకా ప్రొఫెషనల్ గా అంటే మాకు టీం ఉందండి, ఆ టీమ్ తో అదొక ప్రొఫెషనల్ ఉన్నారు. తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్ళారు, మ్యారేజ్ ఈవెంట్స్ అట్లా ఈ మొక్కలు పెంపుకున్నారు. వీటన్నిటిలో ఎందులో మీకు తృప్తి అనిపించింది? నాకా అండి, నాకు సంపాదించడంలో నా ప్రొఫెషన్, ఇంకా ఇంట్లో హెల్తీగా ఉండడంలో ఇది, ఇంకోటి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి మనకి. ఏమంటారు, ఇంకా ఇక్కడ వస్తే ప్రపంచం తెలియదండి నాకైతే, నిజంగా చెప్తున్నా, అన్ని మర్చిపోతాను ఇక్కడికి వస్తే. మిమ్మల్ని చూసి ఎవరన్నా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారు ఏమన్నా ఈ 18 సంవత్సరాలు? చేశారండి, చాలా మంది చేశారు. ఇంకోటి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా పైన కనిపించినాయి అనుకోండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ మీ వెనకాల, అక్కడ వాళ్ళకు కూడా పోయి ఇచ్చేసి వచ్చాను. వెజిటేబుల్ సాప్లింగ్స్ అవన్నీ ఇక్కడ కూడా ఇచ్చాను. ఆవిడే అంత బిజీగా ఉండి సినిమా హీరోయిన్లకి హెయిర్ స్టైల్ చేస్తుంది, ప్లస్ మ్యారేజ్ ఈవెంట్ అంత బిజీగా ఉండే మొక్కలు పెంచుతున్నాం. మనం ఇంట్లో ఖాళీగా ఉండి మొక్కలు పెంచుకోకపోతే ఎట్లానే ఒక పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చారు అని కూడా వాళ్ళకి ఒక జెలసీ ఫీలింగ్ లేకపోతే జెలసీ ఫీలింగ్ ఉండదు. కానీ ఇంకా ఎప్పటికైనా కానీ వాళ్ళు చేంజ్ అవుతారులేండి, తప్పకుండా మీలాంటి వాళ్ళు చూసి అవుతారు మేడం. కంపల్సరీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.